గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: భారత్ అమెరికా మధ్య బలమైన రక్షణ బంధం. టాలీవుడ్ దిగ్గజ నటుడు చంద్రమోహన్ కన్నుమూత. ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి. జాతి గర్వించేలా అంబేద్కర్ స్మృతివనం. పంజాబ్ గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం. గిరిజన పల్లెకు సంక్షేమ పలకరింపు. 15న బంగాళాఖాతంలో అల్పపీడనం. చికెన్ గున్యాకు తొలి వ్యాక్సిన్. మెరుపులీనే ముఖానికి ఫేస్ యోగా. ఈరోజు వార్తలను చూద్దాం. భారత్ అమెరికా మధ్య బలమైన రక్షణ బంధం. భారత్ అమెరికా మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఇరు దేశాల రక్షణ విదేశాంగ మంత్రులు శుక్రవారం ఢిల్లీలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వీటిలో పాలుపంచుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, అరుదైన ఖనిజాల అన్వేషణ, అత్యున్నత సాంకేతికత వంటి రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడుకు అడ్డుకట్ట వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై మంత్రులు చర్చించుకున్నారు. అనంతరం చర్చల వివరాలను వెల్లడిస్తూ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముంబైలో 26/11 ఉగ్ర దాడులకు, పఠాన్కోట్ దాడులకు పాల్పడ్డ ముష్కరులకు శిక్ష పడి తీరవలసిందేనని ప్రకటన స్పష్టం చేశారు. ఈ మేరకు పాకిస్తాన్కు మంత్రుల భేటీ స్పష్టమైన హెచ్చరికలు చేసిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఐసిస్ సహా ఉగ్ర సంస్థలన్నిటినీ నిర్మూలించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చినట్లుగా ప్రకటించింది. టాలీవుడ్ దిగ్గజ నటుడు చంద్రమోహన్ కన్నుమూత. టాలీవుడ్ దిగ్గజ నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల. ఆయన 1943 మే 23న జన్మించారు. అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. 4 ఏళ్ల నుంచి చంద్రమోహన్ గుండె సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటుండగా కిడ్నీలపై ప్రభావం పడింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు అపోలో ఆసుపత్రికి తరలించారు. 9:45 మరణించారని వైద్యులు ధృవీకరించారు. నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లుగా మేనల్లుడు కృష్ణప్రసాద్ వెల్లడించారు. కాగా చంద్రమోహన్ కు భార్య జలంధర, 2 కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ పార్థివ దేహాన్ని ఫిలిం నగర్లోని ఆయన నివాసానికి తీసుకువెళ్లారు. ఇప్పటికే విషయం తెలుసుకున్న సినీ నటులు, ప్రముఖులు, నిర్మాతలు ఒక్కొక్కరిగా చంద్రమోహన్ ఇంటికి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతి గర్వించేలా అంబేద్కర్ స్మృతివనం. బెజవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం నిలవనుంది. 18.18 ఎకరాల్లో దాదాపు 400 కోట్లతో పనులు చేపట్టారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చైర్మన్గా 8 మంది మంత్రులతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని కమిటీ సమీక్షిస్తోంది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపేలా డిజిటల్ మ్యూజియం, మినీ థియేటర్లు, ఫుడ్ కోర్ట్, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ను 1500 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు.
ఫుడ్ కోర్ట్ 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలను, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్ బిల్డింగ్ సిస్టమ్ ఉన్నాయి. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుపుతూ 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణ సమయంలోని ఛాయాచిత్రాలు, వస్తువులను ప్రదర్శించేలా మ్యూజియం ఏర్పాటవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఆయనే స్వయంగా సమాధానమిచ్చేలా వీడియో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. స్మృతివనం చుట్టూ 4 కోట్ల వ్యయంతో 2.7 కిలోమీటర్ల మేర ప్రత్యేకమైన రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. దీని పొడవునా గ్రీనరీ, పాత్వేస్, సైక్లింగ్ ట్రాక్, ఫుడ్ స్ట్రీట్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో వాకింగ్, జాగింగ్ వంటివి చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స అమెరికాలో మే 21న జరిగింది. న్యూయార్క్లోని NYU లాంగాన్ వైద్య సంస్థకు చెందిన వైద్యులు ఈ ఘనత సాధించారు. కరెంట్ షాక్ ప్రమాదంలో ముఖంలో ఎడమ భాగం పూర్తిగా దెబ్బతిన్న ఆరోన్ జేమ్స్ అనే మాజీ సైనికుడు కంటి మార్పిడి చేయించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఇందుకోసం వైద్యులు ఏకంగా 21 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ఇప్పటిదాకా కరోనాను మార్చిన ఉదంతాలు ఉన్నాయి, కానీ ఇలా పూర్తిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స ఇదే తొలిసారి. రెటీనాకు రక్త ప్రసారం ఇప్పటికీ బాగా జరుగుతోంది. కంటికి రక్తం తీసుకొచ్చే నాళాల పనితీరు సజావుగా ఉంది. ఇది నిజంగా గొప్ప విషయం. చూపు కూడా ఎంతో కొంత వస్తే ఇంకా అద్భుతంగా ఉండేదని వైద్య బృందం తెలియజేసింది. పంజాబ్ గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం. పంజాబ్ గవర్నర్ను సుప్రీంకోర్టు తీవ్ర స్వరంతో మందలించింది. రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి అయినందున గవర్నర్ అసెంబ్లీ సమావేశాల చెల్లుబాటుపై సందేహం వ్యక్తం చేయలేరని, సభ ఆమోదించిన బిల్లులను నిరవధికంగా నిలిపివేయలేరని కుండబద్దలు కొట్టింది. మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారని హెచ్చరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు పంపిన బిల్లును ఆయన ఆమోదించడం లేదా నిలిపివేయడం, రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం పంపడమో చేయాలని తెలిపింది. ఇంతకు మించి మరో అవకాశం గవర్నర్కు లేదంది. అంతే తప్ప అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తన వద్దే నిరవధికంగా ఉంచుకోజాలదని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా తొక్కిపెడుతున్నారంటూ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్పై పంజాబ్ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. సభ అధికారాల సంరక్షణగాను, శాసనసభకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందిన అధికారిగాను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సభను వాయిదా వేయడంలో తన అధికార పరిధిలో చక్కగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయకుండా పదే పదే వాయిదా వేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే సభా వ్యవహారాల నిర్వహణ, సమావేశాలను వాయిదా వేయడంలో స్పీకర్ నిర్ణయమే అంతిమమంటూ తేల్చి చెప్పింది. గాజా సిటీలో 4 హాస్పిటళ్ల సమీపంలో భీకర దాడులు. దక్షిణ గాజాకు బారులు కట్టిన జనం, హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, వీధుల్లో భూతల పోరాటాలు, ఆసుపత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైనికులు. గాజా స్ట్రిప్లో ప్రస్తుత దృశ్యం ఇది. గాజా సిటీలోని 4 పెద్ద ఆసుపత్రులపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్లు అక్కడే ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని తేల్చి చెప్పింది. శుక్రవారం తెల్లవారుజామునే 4 ఆసుపత్రుల సమీపంలో క్షిపణి దాడులు చేసింది. గాజాలో అతిపెద్దదైన అల్ షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో 24 గంటల వ్యవధిలో 5 సార్లు క్షిపణులు ప్రయోగించింది. కొన్ని వార్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో కంటే ఆసుపత్రిలోనే భద్రత ఉంటుందని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వేలాది మంది జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణమొక యుగంలా గడుపుతున్నారు. అయితే ఇజ్రాయెల్ తమ సైన్యం దాడుల్లో 19 మంది మిలిటెంట్లు హతమయ్యారని, వీరిలో హమాస్ కీలక కమాండర్, ప్లాటూన్ కమాండర్ సైతం ఉన్నారని వెల్లడించింది.
20 రాకెట్ లాంచర్లు నిల్వ చేసిన హమాస్ షిప్పింగ్ కంటైనర్ను ధ్వంసం చేశామని తెలియజేసింది. గాజా సిటీలోని 4 ఆసుపత్రుల చుట్టూ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. 15న బంగాళాఖాతంలో అల్పపీడనం. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా అది వాయుగుండంగా బలపడే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. మరోవైపు 14వ తేదీ నుంచి ఈశాన్య తూర్పు గాలులు బలోపేతం కానున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. గిరిజన పల్లెకు సంక్షేమ పలకరింపు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఫలాలతో పులకరిస్తున్న గిరిజన పల్లెలను మరోసారి ప్రభుత్వ యంత్రాంగం పలకరించనుంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారంతో పాటు పథకాలు అందని అర్హులు ఎవరైనా మిగులుంటే వారికి పథకాలు అందేలా చూస్తున్నారు. ఇందుకోసం వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలోని గిరిజన పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు షెడ్యూల్ను ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా 15న విశాఖ బీచ్ రోడ్లోని ర్యాలీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటారని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలియజేశారు. చికెన్ గున్యాకు తొలి వ్యాక్సిన్. చికెన్ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇక్సిచిక్ పేరిట రూపొందించిన ఈ వ్యాక్సిన్కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. 18 ఏళ్లు ఆ పైబడిన వారికి దీన్ని ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లుగా ఒక ప్రకటనలో పేర్కొంది. చికెన్ గున్యా తీవ్ర వ్యాధికి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, అప్పటికే ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన తక్షణ అవసరాన్ని ఈ వ్యాక్సిన్ తీరుస్తుందని నమ్ముతున్నామని వివరించింది. ఇక్సిచిక్ వ్యాక్సిన్ను ఇప్పటికే 266 మందిపై ప్రయోగాత్మకంగా పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయి. ఉత్తర అమెరికాలో 3500 మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వగా చక్కని ఫలితాలు కనిపించాయి. 1.6% మందిలో మాత్రం తీవ్రమైన తలనొప్పి తదితర గున్యా తాలూకు లక్షణాలు కనిపించాయి. 2 ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది అని ఎఫ్డీఏ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ పీటర్ మార్క్స్ వివరించారు. బయోటెక్ కంపెనీ వాల్వెవా ఆస్ట్రియా ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. మెరుపులేనే ముఖానికి ఫేస్ యోగా. ఫేస్ యోగాతో మొటిమలు, మచ్చలు పోయి ముఖం మరింత కాంతివంతంగా తయారవుతుంది. అయితే ఈ ఫేస్ యోగా ఎలా చేయాలంటే ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోమ్ యోగా చేయాలి. ముందుగా నిటారుగా కూర్చోవాలి. బుగ్గలను బూర ఊదినట్లుగా ఊది 2 వేళ్లతో నోటిని మూసివేయాలి. బూరలాగా ఉబ్బిన బుగ్గలపై చేతితో కొట్టాలి. ఒక్కో బుగ్గను 30 సెకన్ల పాటు కొట్టాలి. 2 బుగ్గలను కొట్టడం పూర్తయిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా రోజు చేయడం వల్ల ముఖం మెరుస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కామాంధులకు కఠిన శిక్షలు. అభంశుభం తెలియని చిన్నారులపై అకృత్యాలకు పాల్పడిన కామాంధులకు కఠిన శిక్షలు విధిస్తూ విశాఖ, అనంతపురం పోక్సో నేరాల ప్రత్యేక న్యాయస్థానాల న్యాయమూర్తులు శుక్రవారం తీర్పులు వెల్లడించారు. విశాఖ ఘటనలో 25 ఏళ్ల జైలు, జరిమానా, అనంతపురం ఘటనలో జీవిత ఖైదు శిక్షలను విధించారు. మన్యం గజగజ. చలికాలం ప్రారంభంలోనే మన్యం ప్రాంతంలో చలిగాలులు వీస్తున్నాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 12.5 డిగ్రీలు, అరకులోయలో 13.9 డిగ్రీలు, మినుములూరులో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్రమ్ ఖాన్ కాల్చివేత. లష్కరే తోయిబా మాజీ కమాండర్, భారత వ్యతిరేక ప్రసంగాలతో గుర్తింపు పొందిన అక్రమ్ ఖాన్
పాక్లో హత్యకు గురయ్యాడు. ఆ భారం మాపైకి నెట్టేయకండి. కాలుష్య నియంత్రణలో కోర్టుపైకి భారం నెట్టేసే ప్రయత్నాలు మానుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు. ప్రపంచ కప్ను ఓటమితో ముగించిన ఆఫ్ఘనిస్తాన్. అజ్మతుల్లా పోరాటం వృధా. రన్నరప్గా నైసిక్ రెడ్డి జోడీ. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య జూనియర్ సర్క్యూట్ టోర్నీలో తెలంగాణకు చెందిన గనగామ నైసిక్ రెడ్డి రన్నరప్గా నిలిచాడు. ఢాకాలో జరిగిన ఈ టోర్నీలో నైసిక్ రెడ్డి ప్రబీర్ ముఖేష్ చావ్డా జోడీ బాలుర డబుల్స్ విభాగం ఫైనల్లో ఓటమి చవిచూసింది. రచిన్కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. రచిన్ రవీంద్ర ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత వరల్డ్ కప్లో రచిన్ అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కొనసాగుతున్నాడు. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్లాడిన ఈ కివీస్ ఓపెనర్ 3 శతకాలు 2 అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రపంచ కప్లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.